హాయ్ అండి. ఈరోజు వీడియోలో రైస్లో కానీ రోటీలో కానీ చపాతీలో కానీ దోశలో కానీ చాలా సూపర్గా ఉండే తీగ బీరకాయల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తున్నాను. ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ముక్కలు తరిగేస్తున్నాను. ముదిరినవి అయితే చెక్కు తీసుకొని తర్వాత ముక్కలుగా తరుక్కోవాలి. వీటిని మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. ఒక కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలని యాడ్ చేసుకొని ఇవి చిటపటమన్న వెంటనే ఉల్లిపాయ ముక్కలతో పాటు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కలర్ మారిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలతో పాటు రుచికి సరిపడా ఉప్పు పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని వీటిని మెత్తగా మగ్గించుకోవాలి. వీటిలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే ఇవి మెత్తగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయిన వెంటనే వేయించి చల్లార్చి పొడి చేసుకున్న పల్లి పొడిని ఒక 4-5 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా మరిగించుకున్న తర్వాత వాటర్ని కొద్దిగా చివరిలో కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.